అందరికీ నమస్కారం. నా పేరు చోకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. ఈ రోజున ఒక ముఖ్యమైన సందేశము మరియు ఒక విశ్లేషణతో మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజున ప్రధానంగా చెప్పే అంశము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వీడియోని తప్పకుండా చూడండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికీ కూడా కామెంట్స్ మాత్రం తెలియజేయండి. మనకి ఒక సామెత గుర్తుకొస్తుందన్నమాట. దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో ఈ రోజున వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని అనడానికి కూడా లేదు, అయిపోయింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, గతంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుండి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం 5 కోట్ల మంది జనాభాకి అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ప్రశ్న వేస్తే కేసులు, దాడులు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన పార్టీ ఏదయ్యా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజున వీళ్ళు వచ్చి అందరితో ఏం చెబుతున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తున్నారు, మేము సత్యహరిశ్చంద్రులము, సత్యహరిశ్చంద్రులకి కజన్ బ్రదర్లాగా వీళ్ళు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇష్టానుసారంగా మాట్లాడిన సంఘటనలు మీకు తెలియదా? ఈ రోజున వచ్చేసేసి మా మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు బహిర్గతంగా బాధపడుతూ చెప్పుకుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉండే. అందుకే అన్న మొదట్లోనే దయ్యాలు వేదాలు వల్లిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకత్వాల గురించి వీళ్ళు మాట్లాడుతుంటుంటే చాలా ఇదనిపించింది నాకు. అందువల్ల నేను ఎందుకు ఈ మాట అంటానంటే, ప్రధానంగా కొన్ని పేర్లు మీకు చెప్తా. వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా చేశారు, మీ రాష్ట్ర ప్రజలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 5 కోట్ల మంది జనాభాకి మొత్తం తెలుసు. వాళ్ళు ప్రధానంగా మాట్లాడిన మాటలు, వాళ్ళు మేము ఒక పాలనలో ఉన్నాము, ఒక అభివృద్ధి గురించి మాట్లాడాలా, ఒక అభివృద్ధి పథకాల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, లేక ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా మేము డెవలప్ తీసుకొచ్చామని చెప్పని మాట్లాడాలా. కేవలము దౌర్జన్యము, దాష్టీకము, ఎన్ని చేయాల్సిన వెధవ పనులన్నీ కూడా చేసి ఈ రోజున చాలా అమాయకత్వంగా మాట్లాడుతుంటే చాలా బాధ విషయంగా ఉంది. వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజీలు అందరం కూడా చూసాం. ఎవరెవరు దీంట్లో ప్రధానంగా చూసుకుంటుంటే, నగిరి రోజా ఒక ఆడజన్మ ఎత్తిన తర్వాత మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆమెకి తెలియదు. ఒకటి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు, బోరుగట్ట అనిల్, అతను పార్టీకి సంబంధించిన వాడు అవునో కాదో తెలియదు, కానీ ఎంత ఇష్టానుసారంగా బాబు గారిని ఏ విధంగా మాట్లాడారో అనేక సందర్భాల్లో మనం చాలా విన్నాం. వీడియోలు, సుమన్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇష్టానుసారంగా. నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ను, చిరంజీవి గారిని కూడా తిట్టిన సంఘటనలు ఉన్నాయి. కొడాలి నాని, బూతుల మంత్రి, తర్వాత గన్నవరం వంశీ, ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసిన రకం వంశీ, అందుకే అడ్రస్ లేకుండా పోయాడు. మచిలీపట్నంలోకి వచ్చేటప్పటికి పేరుని నాని, గుడివాడ అమర్నాథ్, ఐటీ శాఖ మంత్రి, మాజీ ఐటీ శాఖ మంత్రి, అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు, వీళ్ళు కాదు ఇంకా చాలామంది, అంటే నాకు తెలిసిన ఇదన్నమాట. ఏ విధంగా మాట్లాడారు, ఎంత అసహ్యంగా మాట్లాడారు. రాజకీయ నాయకులు అంటే ఇంత చండాలంగా ఉంటారా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చూపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పింది అవునా కదా మీరు ఆలోచించండి. ఏ ప్రభుత్వంలో అయినా, ఏ నాయకులైనా, ఏ ఎమ్మెల్యేలైనా ఇంత దారుణంగా మాట్లాడిన సంఘటనలు మనం ఎప్పుడైనా చూసామా? లేదు. ఇంత రాజకీయ నాయకులు అంటే ఇంత చండాలంగా ఉంటారా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యావత్తు రాజకీయ వ్యవస్థకే తెలియజేసిన వ్యక్తులు పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పింది అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టు అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి.
నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల.